హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. నేను ముఖ్యంగా ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్లతోటి, పర్సనల్ లోన్ రికవరీ ఏజెంట్లతోటి ఇబ్బంది పడే వారికి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, మీ ప్రొఫైల్‌ని బట్టి, వారి ప్రొఫైల్‌ని బట్టి, వాళ్ళ ఇబ్బందులను బట్టి ఎన్ని రోజుల నుంచి కట్టలేకపోతున్నారు, ఎంత సమయం కావాలి, వాళ్ళ క్రెడిట్ కార్డ్ హరాస్మెంటు, ఈ పర్సనల్ లోన్ రికవరీ ఏజెంట్ల హరాస్మెంట్ ఎప్పటినుంచి ఉంది, వాళ్ళ మెంటల్ టార్చర్ నుంచి మీరు ఎలా తప్పించుకోవడానికి వివిధ రకాలైన పిటిషన్స్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్‌గా అందరూ వేసుకునేది ఒక లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ సూట్ వేయడమే కాకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసి, అయినా కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు మనల్ని మెంటల్‌గా, ఫిజికల్‌గా వాళ్ళు దాడి చేయడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి అనేదాన్ని చేస్తే దాన్ని వారి క్యాపబిలిటీని, వారి ప్రొఫెషన్‌ని దాన్ని బట్టి మనం చేసుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే వారికి హెల్ప్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళకి తెలిసిన న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఇది ఏమైనా వాళ్ళ నుంచి నష్టం జరిగినా, వాళ్ళ నుంచి మనకి ఏదైనా అపాయం జరిగిన వాళ్ళ నుంచి కూడా మనం కాంపన్సేషన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బ్యాంకుల ద్వారా మనకి ఏమైనా నష్టం జరిగినా, మన ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడినా, ఏదైనా హరాస్మెంట్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసినా కానీ, బ్యాంకుల నుంచి కూడా రికవరీ ఏజెంట్ల వల్ల మాకు ఇంత నష్టం జరిగింది, మీ రికవరీ ఏజెంట్ల నుంచి మేము ఇంత నష్టపోయినామని చెప్పేసి మనము ప్రైవేట్ కంప్లైంట్ వేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడమే కానీ, అంతేకాకుండా సూట్ ఫర్ డ్యామేజెస్ కింద మనము వాళ్ళని కంపన్సేషన్ అడగడమే కానీ, కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయడం కానీ, లాంటి రకరకాలైన పిటిషన్స్ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరెవరికి ఏ పిటిషన్ వేస్తే బాగుంటుంది, ఎవరెవరికి ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎవరెవరికి ఏం జరిగింది, ఎవరి మీద దాడి జరిగింది, ఎవరి మీద హరాస్మెంట్ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల్ని బట్టి వారిని న్యాయ సలహాలు తీసుకొని ఆ పిటిషన్ వేస్తే బాగుంటుంది. జనరల్గా అందరూ ఒకటే లోయర్ కోర్టులో ఇంజంక్షన్ ఫైల్ చేయడం లాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు. దాంతో హరాస్మెంట్ ఆగకపోతే మీరు మిగిలిన పిటిషన్స్ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హైకోర్టు పిటిషన్స్ కానీ, ఇలా సూట్ ఫర్ డ్యామేజెస్ కింద వేయడం కానీ, ఇంకా హరాస్మెంట్ ఎక్కువైతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చెప్పడానికి ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవడమే కానీ, కన్జ్యూమర్ కోర్టులో మనకు నష్టం జరిగితే కన్జ్యూమర్ కోర్టులో వాళ్ళని కంపన్సేషన్ అడగడానికి కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ వేసుకోవడం కానీ, లాంటి రకరకాలైన పిటిషన్స్ ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్ల మీద, లోన్ రికవరీ ఏజెంట్ల మీద, పర్సనల్ లోన్ రికవరీ ఏజెంట్ల మీద మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.